యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. లూకాసు వార్త 23:34. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మనము చేసినటువంటి పాపాల నిమిత్తం, మనము చేసినటువంటి దోషాల నిమిత్తం మనకు రావాల్సినటువంటి శిక్షను ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవిస్తూ కూడా సిలువలో పలికినటువంటి మొదటి మాట ఇది. ఆయనను ఎంతగా హింసించినా, ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ఆ సిలువలో పలికినటువంటి మొదటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక క్షమించమని చెప్పాను. గనుక అలాంటి క్షమాగుణము నీవు నేను కలిగి జీవిస్తూ ఉన్నామా? ఇతరులను క్షమించేటువంటి మనస్తత్వం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని క్షమించినటువంటి రీతిగా మనము కూడా ఇతరులను క్షమించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ, ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరికీ క్షమించేటువంటి మనస్తత్వం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభువా. అవును తండ్రి, మీరు ఏ విధంగా అయితే అయ్యా ఇతరుల్ని క్షమించినారో అటువంటి రీతిగా మేమును ఇతరుల్ని క్షమించేటువంటి మనస్తత్వం కలిగి జీవించుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకే ప్రార్థన చేస్తుండగా మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు ఆదుకొనమని, అట్టి స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు తోడైండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.